నమస్తే రందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియపై 1,00,000 సందేహాలున్నాయి. ఏపీలో ఇప్పటికే సర్ పూర్తవగా అక్కడ లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. తెలంగాణలో మరో వారంలో గడువు ముగియనుండగా ఇక్కడ కూడా భారీగా ఓట్ల తొలగింపు తప్పేలా లేదు. మొదటి నుంచి మ్యాపింగ్, బిఎల్ఓల అసమర్థతతో వివాదాస్పదమైన సర్లు చివరకు డిజిటలైజేషన్ ప్రక్రియలోనూ సమస్యలు తప్పలేదు. భారీగా ఓట్లు గల్లంతు కావడంపై రాజకీయ వర్గాల్లో గగ్గోలు రేగుతోంది. పరిస్థితి చూస్తుంటే తుది ఓటర్ల జాబితా ప్రకటన తర్వాత మళ్లీ పెద్ద సంఖ్యలో కొత్త ఓట్ల కోసం దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఉద్దేశించిన సర్ ప్రక్రియ జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రజల ప్రత్యక్ష అనుభవం చెప్తున్న పాఠాలు చాలా కఠోరంగా ఉంటున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. అయినా అంతా సజావుగా సాగుతోందని ఎన్నికల కమిషన్ గొప్పగా చెప్తోంది. అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయడం రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ విధి. అలా నమోదు చేసిన వాళ్లను కొన్నేళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఓటర్లుగా నిరూపించుకోండని చివరికి అదే కమిషన్ ఆదేశించడం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని పలుచన చేయడమేనని ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి కూడా. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్, డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అలజడి, సందేహాలను ఓటర్ల ముంగిటకు తీసుకొచ్చింది. అసలు ఎస్ఐఆర్ ఫారం నింపడమే సమస్యగా మారింది. ఎన్యూమరేషన్ ఫారాలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భర్తీ చేసి బిఎల్ఓలకు ఇస్తే ఫారాలను డిజిటలైజేషన్ చేస్తారు. కానీ ఓటర్లు ఈ ఫారాలను నింపేందుకు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. పోనీ బిఎల్ఓల సాయం తీసుకుందామంటే వారు ముందే చేతులెత్తేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు పొందిన ఓటర్లలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన ఫార్మాట్లో వివరాలు ఎలా నమోదు చేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. చాలా చోట్ల ఫారాలను పంపిణీ చేస్తున్న బిఎల్ఓలు, అధికారులు ఎలా భర్తీ చేయాలో అవగాహన కల్పించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులకు ఫారం ఎలా నింపాలో తెలియక చదువుకున్న వారి చుట్టూ తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఫారం నింపుకోవడంలో గ్రామీణ ప్రాంతాల్లో బిఎల్ఓలు సహకరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఓటరు ప్రత్యేక సవరణ ఎన్యూమరేషన్ ఫారం మొదటి కాలంలో 2002 నాటి ఓటర్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. తాజాగా ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ 2002 ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల కమిషన్ పోర్టల్లో బిఎల్ఓల వద్ద పాత ఓటర్ల జాబితా పీడీఎఫ్ రూపంలో ఉంది. మొబైల్లో చూసి వివరాలు చెప్తున్నారు. ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి భర్తీ చేసి ఇవ్వాలని బిఎల్ఓలు చెప్పి వెళ్లారు. అనుమానం ఉంటే ఫారం పైభాగంలో బిఎల్ఓ నెంబర్, పేరు కూడా ఉంది. ఆ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే వీలు ఉన్నప్పటికీ చాలా మంది బిఎల్ఓలు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. 2002 తర్వాత ఓటు హక్కు పొందితే వారి తల్లిదండ్రుల ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలకు తల్లిదండ్రుల ఓటర్ వివరాలు జత చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పిల్లల ఓట్లు మరో చోట నమోదు చేసుకుంటే ఆ వివరాలు తెలుసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. సర్ ప్రక్రియలో ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత ఓటర్లపైనే ఉంది. ప్రధానంగా 2002 తర్వాత అత్తారింటిలో అడుగుపెట్టిన కొత్త కోడళ్లు ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలు ఇంటి పేరు మారుతుంది. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోడళ్ల వంశవృక్షాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. 2002లో సర్ ప్రక్రియలో ఏ నియోజకవర్గంలో ఉన్నారో స్పష్టంగా నమోదు చేయాలి. తమ తల్లిదండ్రుల ఓటరు జాబితా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కోడళ్లుగా వచ్చిన యువతుల వివరాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చదువుకున్న వారు, గతంలో ఓటు హక్కు వివరాలు తెలిసిన వారైతే నమోదు చేస్తున్నారు. వివరాలు తెలియని నిరక్షరాస్యులకు ప్రశ్నార్థకంగానే నిలుస్తోంది. ఏపీలో సర్ ప్రక్రియ ఇప్పటికే ముగియగా తెలంగాణలో మాత్రం సర్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే చాలా మంది తమ ఇళ్లకు వచ్చి సర్ పత్రాలు ఇవ్వలేదు అంటున్నారు. మరికొందరు ఏం నింపాలో చెప్పలేదు అంటున్నారు. ఇలా ప్రజలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సర్ నిబంధనల ప్రకారం బూత్ లెవెల్ ఆఫీసర్లు 3 సార్లు ఓటర్ల ఇళ్లకు వెళ్లాలి. ఇది ప్రాథమిక నియమం. నగరాలు, పట్టణాల్లో అది అమలవుతున్న ప్రాంతాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఒక్కసారి కూడా రాని ప్రాంతాలు వందల్లో ఉంటాయి. ప్రజలందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉండి సామాజిక మాధ్యమం నిఘా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో బిఎల్ఓలు ఒక్కచోటే కూర్చుని ఎన్యూమరేషన్ ఫారాల్ని పంపిణీ చేస్తున్న దృశ్యాలు వందలు కనపడుతున్నాయి. ఇది అంతవరకే అయిపోలేదు. పూర్తి చేసిన ఫారాల్ని కూడా ఓటర్లే మళ్లీ బిఎల్ఓల వద్దకు వెళ్లి సమర్పించుకునే పరిస్థితే చాలా చోట్ల ఉంది. సర్ ప్రక్రియలో ప్రాథమిక అడుగే సరిగా పడలేదని దీన్ని బట్టి తేలికగానే అర్థమవుతోంది. అయినా మన యంత్రాంగం సమర్థత బ్రహ్మాండంగా ఉందని మనం సరిపెట్టుకోవాలి. అంతా సజావుగా నడుస్తోందని మనకు మనమే సర్ది చెప్పుకోవాలి. నియమాలు ఘనంగా, అమలు హీనంగా ఉండటం అనేది
మన ప్రభుత్వాల సహజ లక్షణంగా భావిస్తేనే అలా చేయగలం. ముఖ్యంగా అట్టడుగు మధ్యతరగతి వర్గాలకు వచ్చేసరికి ఎన్నో చట్టాలు నియమాల పరిస్థితి ఇదే తీరులో ఉంటోంది. అందుకే ఏ ప్రక్షాళనలోనైనా నష్టపోయేది ఈ వర్గాలే. కొత్తగా ఒక వ్యక్తిని ఓటరుగా నమోదు చేయడానికి ఎన్నో పత్రాలు చూడాలి. స్వయంగా BLO ఆ వ్యక్తి నివసించే ఇంటిని సందర్శించాలి. ఆషామాషిగా ఒక వ్యక్తిని ఓటరుగా నమోదు చేయకూడదనేది నియమం. ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించే ఓటర్లుగా నమోదు చేశామని చెప్పే ఎలక్షన్ కమిషన్ తాను జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డులని సర్లో ప్రామాణికంగా తీసుకోలేమని సుప్రీంకోర్టుకు స్వయంగా చెప్పింది. అలాగే ఆధార్ కార్డు అందుకు ఉపయోగపడదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు చివరకు ఎలక్షన్ కమిషన్ వాదననే పరిగణనలోకి తీసుకుంది. ఆధార్ కార్డుని విదేశీ వ్యక్తులకు కూడా జారీ చేస్తారని, అందుకే అది ప్రామాణికం కాదనే వాదన ఎంత లోపభూయిష్టమో మన ఇంగిత జ్ఞానం చెబుతూనే ఉంటుంది. ఎంతమంది విదేశీయులకు అధికారికంగా ఆధార్ కార్డులు జారీ అయి ఉంటాయో లెక్కలు తీస్తే వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉంటుంది. వాళ్లైనా కొన్ని పత్రాలు సమర్పించకుండా కార్డులు పొందలేరు. అతి స్వల్ప సంఖ్యలో విదేశీయులు ఆధార్ పొందుతుంటే మొత్తం ఆధార్ కార్డుల ప్రామాణికతనే శంకించటం సామాన్యుల తర్కానికి అందదు. పర్యాటకులుగానో, విద్యార్థులుగానో, ఉద్యోగులుగానో, పరిశోధకులుగానో వచ్చిన విదేశీ వ్యక్తులకు ఆధార్ ఇవ్వాలన్న నిబంధనను అధికారికంగానే పెట్టుకుని ఈ వాదనను చేయటం విడ్డూరంగానూ వైపరీత్యంగానూ భావించాలి. ఇక ఇతర దేశాల సరిహద్దుల్ని దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వాళ్లు ఆధార్ కార్డులు పొందటం ఎక్కువగానే ఉందని అనుకుందాం. మరి అందుకు కారణమెవరు అని ప్రశ్నించుకుంటే వేళ్లన్నీ అధికార యంత్రాంగం వైపే చూపుతాయి. సందేహాస్పద ఓటర్లందర్నీ మనం అక్రమ వలసదారులుగా భావించలేం. BLOలకు సరైన పత్రాల్ని అందించలేని వాళ్లను ఆ జాబితాలో చేర్చుతారు. ఇక్కడే సర్ ఉద్దేశం నీరుగారుతోంది. ఉదాహరణకు తెలంగాణలో 2002లో చేపట్టిన సర్ తర్వాత 7 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన వారందరూ కూడా ఇప్పుడు మళ్లీ తమని తామే నికార్సైన ఓటర్లుగా నిరూపించుకోవాలి. ఇంటర్నెట్ను ఉపయోగించగలిగిన వాళ్లు కూడా 2002 నాటి సర్ జాబితాలో తమ పేర్లు వెతుక్కోవడానికి కింద మీద పడుతున్నారు. గంటల పాటు దానికోసం ప్రయత్నించి విఫలమై చివరకు 2002 నాటి సర్లో తమ పేరు లేదనే వెసులుబాటును ఉపయోగించుకుని ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో పూర్తి చేస్తున్నారు. దీనికి ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాల్ని సమర్పించి వాటి ఆధారంగా వచ్చే ఓటీపీలతో ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. 2002 నాటి సర్ జాబితాతో సంబంధం లేకుండానే ఓటర్లుగా కొనసాగే అవకాశం ఉంటే అసలు దాంతో మొత్తం ప్రక్రియను ఎందుకు ముడిపెట్టాల్సి వచ్చిందనే ప్రశ్నకు ఈసీ ఇప్పటికైనా సమాధానం చెప్పగలదా అంటే సందేహమే. 2002 నాటి సర్ ఎలా జరిగిందో చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు సరుకు సంబంధించి ప్రత్యేక హడావుడి కనపడలేదు. మామూలు ఓటర్ల జాబితా సవరణలాగే అది జరిగిపోయింది. బహుశా అప్పుడు ఎన్నికలు లేకపోవడం కూడా అందుకు కారణమై ఉంటుంది. దీనికి భిన్నంగా ఇటీవల బీహార్, బెంగాల్, తమిళనాడుల్లో తగిన సమయం ఓటర్లకు ఇవ్వకుండా హడావుడిగా సర్ చేపట్టడంతోనే తీవ్ర స్థాయిలో వివాదాలు చెలరేగాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచారాల్లో మునిగిపోయిన సందర్భంలో సర్ చేపట్టడం అనుచితంగానే కనపడుతోంది. ఆ అనుచిత చర్యలే ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను ప్రశ్నించేలా ఆస్కారం కల్పించాయి. అధికార వ్యవస్థలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం కావలసిన రీతిలో ఒరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నికల ముందు చేపట్టిన సర్పై అనుమానాలు కలగకుండా ఉండవు. ఇప్పుడే BLOలు ఇంటింటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే 2002లో సర్ అంతా సక్రమమని భావించి దాన్ని ప్రామాణికంగా తీసుకోవటం ఏమాత్రం సహేతుకంగా అనిపించదు. అప్పటికీ మొబైల్ ఫోన్లు లేవు. ల్యాండ్లైన్ ఫోను ఉన్నవాళ్లు తక్కువే. సోషల్ మీడియా లేదు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇప్పటి స్థాయిలో విస్తృత ప్రజానిఘా లేని ఆనాటి పరిస్థితిలో 2002 నాటి సర్కు చాలా పరిమితులు ఉంటాయి. పేర్లలో, ఇంటి పేర్లలో, వయస్సుల నమోదులో ఎన్నో తప్పులు ఆనాటి జాబితాలో కనపడతాయి. వీటన్నింటినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యతను ఇప్పుడు ఓటర్లపైనే పెట్టారు. ఇలా తప్పుల తడకగా, లోపభూయిష్టంగా సర్ ప్రక్రియ చేపట్టి ఇందులో తేలిన వారే అసలైన ఓటర్లు, మునిగిన వారి ఓట్లు అంతే సంగతులు అనడమే విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలో సర్ ప్రక్రియకు మరో వారం రోజులే గడువుంది. ఇక డిజిటలైజేషన్ విషయానికి వస్తే అధికారులు చేసేటువంటి ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు ఎప్పట్లాగే చాలా తేడా ఉంది. అయినా సరే ఫారాలు నింపి ఇవ్వని వారు ఓట్లు గల్లంతు ఖాయమని, ఆ లెక్కన ఇప్పటికే లక్షల మంది ఓట్లు గల్లంతు అవుతాయని అధికారులే స్వయంగా చెప్తున్నారు. తెలంగాణలో సర్లో ఓటర్ల మ్యాపింగ్ 70% పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99% పూర్తయిందని ఈసీ చెబుతోంది. అయితే తిరిగి వచ్చిన ఫారాలు మాత్రం 75%మే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్పందన తక్కువగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. ఫారాల డిజిటైజేషన్, ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి పట్టణ ప్రాంతాల్లో చిరునామా మార్పులు ఎక్కువగా ఉండటం సమస్యగా మారిందనే చర్చ జరుగుతోంది.
ఒకే వ్యక్తి పేర్లు 2 చోట్ల ఉండే అవకాశాలతో పాటు మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపులో ఆలస్యం కారణాలుగా చెబుతున్నారు. దీనికి తోడు బిఎల్ఓలకు సమయాభావంతో పాటు పని భారం ఎక్కువగా ఉందంటున్నారు. చాలా మంది అవగాహన లోపం వల్ల ఫారాలు సకాలంలో సమర్పించలేకపోతున్నారని గుర్తించారు. ఇక డాక్యుమెంట్ల లోపం కారణంగా కూడా కొన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పాత ఓటరు జాబితాలతో వివరాల సరిపోలికలో సాంకేతిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి. మొత్తం మీద 1,00,000 సమస్యలతో తెలంగాణలో సర్ చివరి దశకు చేరింది. ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాల్ని స్వీకరిస్తారు. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన, ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ ఈసీ చేపట్టనుంది. అభ్యంతరాలపై విచారణకు అక్టోబర్ 8 వరకు ఈసీ తుదిగడువు విధించింది. తెలంగాణలో అర్హులైన ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని ఈసీ స్పష్టం చేసింది. ఆన్లైన్ ద్వారా లేదా బూత్ లెవెల్ ఆఫీసర్కు నేరుగా ఫారాన్ని అందజేయాలని సూచించింది. ప్రత్యేకించి కొత్తగా ఓటు హక్కు పొందిన వారు, చిరునామా మార్చుకున్నవారు లేదా వ్యక్తిగత వివరాల్లో మార్పులు ఉన్నవారు ఆలస్యం చేయకుండా ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. గడువులోపు ఫారం సమర్పించని వారు తుది ఓటరు జాబితాలో తమ పేరు కోల్పోయే అవకాశం ఉందని ఎన్నికల సంఘం హెచ్చరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సర్ ప్రక్రియపై ఆ పార్టీకి 1,00,000 అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ పేరు చెప్పి భారీ ఎత్తున ఓట్లను తొలగించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందా అనే డౌట్ వారికుంది. లక్షల్లో ఓట్లు తీసేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఉదాహరణకు హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 47.37 లక్షలుగా ఉంది. జూలై చివరి నాటికి హైదరాబాద్లో ఏఎస్డీ కేటగిరీలో గుర్తించిన వారి సంఖ్య సుమారు 4.21 లక్షల నుంచి 4.79 లక్షల మధ్య ఉంది. అంటే మొత్తం ఓట్లలో దాదాపు 10% మంది అంచనా అనర్హులుగా కనిపిస్తోంది. హైదరాబాద్లో ప్రత్యేక సమస్యలున్నాయి. చాలా మంది గ్రామాల నుంచి వచ్చిన వారు స్వగ్రామంలోనే ఓట్లు వేయాలని భావిస్తున్నారు. వారికి హైదరాబాద్లో అదనపు ఓటు ఉంటే దాన్ని ఈసీ తొలగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తెలంగాణలో మొత్తం ఓటర్లు సుమారు 3.38 కోట్లు ఉన్నారు. జూలై 27 నాటికి ఏఎస్డీ కేటగిరీలో 27.7 లక్షల మందిని గుర్తించారు. వీరిలో 1.38 లక్షల మంది కనిపించట్లేదు. 7.28 లక్షలు మరణించిన వారున్నారు. 14.85 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లిపోయారు. 4 లక్షల ఓట్లను డూప్లికేటివ్గా గుర్తించారు. అయితే ఇంకా చాలా మంది ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఇవ్వలేదు. ఇలాంటి ఫారాలు దాదాపు 31 లక్షల దాకా ఉంటాయని అంచనా. సర్ ఫారాలు నింపే బాధ్యతను పూర్తిగా బిఎల్ఓలకు అందజేసిన అధికారులు పైపైన పర్యవేక్షణ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ చేపడుతున్న బిఎల్ఓల్లో సింహభాగం 10వ తరగతి వరకు చదివిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామ పంచాయతీ వర్కర్లు, వీబీకేలు ఉన్నారు. 2002లో ఓటు లేనివారు, వారి కుటుంబ సభ్యుల వివరాలు 2వ బాక్సులో నింపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైట్ ఓపెన్ చేసి అందులోని వివరాలు చెప్పడం లేదు. దాంతో సర్ ఫారాన్ని అసంపూర్తిగా పూర్తి చేసి ఆన్లైన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సర్ ప్రక్రియ చేపడుతున్న బిఎల్ఓలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వలేదా, లేదా ఇచ్చినా అవగాహన రాహిత్యం వల్ల సర్ ఫారాలు పూర్తిగా నింపలేకపోతున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి బాక్సులో ఉన్న భాగం సంఖ్యతో పాటు క్రమ సంఖ్య కూడా సర్ మ్యాపింగ్కు అవసరం. లేకుంటే సర్ లింక్ కానట్టే. చివరి గడువు తేదీ వరకు ఓటు హక్కు కలిగిన వారు 1-2 బాక్సులు నింపినా నింపకపోయినా కనీసం 3వ బాక్స్ నింపి ఇవ్వండని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి వారి ఫారాలు కూడా ఆన్లైన్ చేసినప్పటికీ తర్వాత సర్ లింక్ కాలేదని 1-2 బాక్సుల కారణాలు చూపుతూ నోటీసులిచ్చే అవకాశం ఉంది. ఆ నోటీసులకు తగిన ఆధారాలతో రిప్లై ఇవ్వకపోయినా, ప్రస్తుతం సర్ ఫారం నింపకపోయినా ఓటు గల్లంతు కానుంది. ఆ తర్వాత ఓటు లేని వాళ్లు మళ్లీ ఫామ్ 6తో నూతనంగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సర్ ప్రక్రియ మొదలు కాకముందు నిరక్షరాస్యులకు ఇబ్బంది అవుతుందేమోననే అనుమానాలు వచ్చాయి. కానీ తీరా ఎన్యూమరేషన్ ఫారాలు చేతికి వచ్చాక అక్షరాస్యులకు తల బొప్పి కడుతోంది. దీనికి తోడు బిఎల్ఓలు కూడా ఫారాలు నింపే విషయంలో చేతులెత్తేయడం సమస్యను మరింత పెద్దది చేస్తోంది. 2002 ఓటర్ల జాబితా కీలకంగా మారడంతో 24 ఏళ్ల క్రితం నాటికి ఇప్పటికీ నియోజకవర్గాలు, పోలింగ్ బూతులు చాలా వరకు మారిపోయాయి. అప్పట్లో ఓటేసిన చాలా మందికి అప్పటి పోలింగ్ కేంద్రం గుర్తులేదు. అలా లేకపోతే తామేం చేయలేమని కొందరు బిఎల్ఓలు భయపెడుతున్నారు. మరికొందరైతే అప్పటి ఓటర్ ఐడి ఇస్తేనే పనవుతుందని అదరగొడుతున్నారు. కొన్ని చోట్ల బిఎల్ఓలు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తున్నా చాలా చోట్ల ఓటర్ల పరిస్థితి పద్మవ్యూహంలో అభిమన్యుడిని తలపిస్తోంది. ఏదో వివరాలు అడుగుతారు అనుకున్నాం కానీ
ఇదేం సర్ పరీక్ష అని ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. పేరుకి సర్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినా అవి ఎలా పనిచేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో కూడా సహకరించాల్సిన బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీనే గొప్ప అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ఓటర్లకు నేరుగా ఫోన్ చేసి తమ దగ్గరకు వచ్చి ఫారాలు తీసుకువెళ్లాలని దబాయిస్తున్నారు. అసలు సర్ కోసం ఈసీ పెట్టిన గడువు ఒకటైతే బిఎల్ఓలు మరో అడుగు ముందుకేసి సొంత డెడ్లైన్లు పెడుతూ ఓటర్లను హడలెత్తిస్తున్నారు. అదేమంటే మేం తీసుకోవాలంటే అంతే, కావాలంటే మీరు ఆఫీసులకు వెళ్లి ఇచ్చుకోండి అని దురుసుగా సమాధానం చెప్తున్నారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాన్ని బూచిగా చూస్తున్న ఓటర్లు బిఎల్ఓలతో ఎందుకొచ్చిన తంట అని పనులు మానుకొని మరీ వారి చుట్టూ తిరగాల్సి వస్తోంది. తీరా చివరి వారానికి వచ్చేసరికి ఓటర్లు అష్టకష్టాలు పడుతున్నా ఎన్యూమరేషన్ ఫారాలు నింపించే ప్రక్రియ మాత్రం ఓ పట్టాన పూర్తి కావడం లేదు. ఏపీలో సర్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అక్కడ కొన్ని జిల్లాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్న ఆరోపణలు సరే. మరోవైపు అసలు ఓటర్లు సందేహాలు తీర్చేవారెవరో అంతు చిక్కని దుస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ ఈ నెల 24తో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 44,71,523 ఓట్ల తొలగింపు జాబితాలో చేరాయి. ఇవి మొత్తం ఓట్లలో 10.75గా ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 2,90,579 ఓట్లు, అలాగే తిరుపతి 2,87,759 ఓట్లు, కడప 2,44,879, విశాఖపట్నం 2,39,146 ఓట్లు తొలగింపు లిస్టులో చేరాయి. మిగతా జిల్లాల్లో 1,00,000కు పైగా ఓట్లు తొలగించాల్సిన లిస్టులో చేరాయి. జూలై 31న విడుదల చేయబోయే ముసాయిదా జాబితాలో వీరి పేర్లు కనిపించవు. ఒకవేళ అభ్యంతరాలు, క్లెయిమ్లు ఉంటే తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. అధికారులు ఈ దరఖాస్తుల్ని పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే ఆ ఓట్లను అక్టోబర్ 3న విడుదల చేయబోయే తుది జాబితాలో ప్రచురిస్తారు. ఒకవేళ అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుపతి జిల్లాలో మొత్తం 17,69,438 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,87,835 మంది అంటే 16.27% మంది తొలగింపు జాబితాలో ఉన్నారు. మిగిలిన 14,81,603 మంది వివరాలు డిజిటైజేషన్ చేశారు. తిరుపతి అసెంబ్లీలో నియోజకవర్గంలో మొత్తం 2,95,288 మంది ఓటర్లు ఉండగా ఏకంగా 90,000కు పైగా ఓట్లు తొలగింపు జాబితాలోకి చేరాయి. వీరిలో 57,000 మందికి పైగా శాశ్వతంగా వలస వెళ్లగా 20,000 మందికి పైగా ఆ చిరునామాల్లో వివరాలు లేని వాళ్లు ఉన్నారు. 6,000 మందికి 2 ఓట్ల చొప్పున ఉన్నాయి. భారత ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికల ప్రక్రియ. దీన్ని ప్రాధాన్యతను గుర్తించిన భారత రాజ్యాంగ రూపకర్తలు ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఓటర్లలో అర్హులెవరో అనర్హులెవరో తేల్చే కీలక బాధ్యతను అప్పగించారు. ఇప్పటిదాకా ఈసీ విశ్వసనీయతపై ఎప్పుడూ సందేహాలు వ్యక్తం కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈసీ అధికార పార్టీ ఒత్తిడి మేరకు పనిచేస్తోందనే నిందను మోయాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో కీలకమైన సర్ ప్రక్రియలో ముందే మొదలైన అనుమానాలకు అది జరుగుతున్న ప్రక్రియలో లోపాలు మరింత ఆజ్యం పోశాయి. సర్ ప్రక్రియకు పునాది అయిన మ్యాపింగ్ ప్రక్రియలోనే తీవ్ర లోపాలు జరిగాయనే వాదన అసలు మొత్తం ప్రక్రియనే ప్రశ్నార్థకం చేస్తోంది. సర్ నిర్వహణ ఇదే మొదటిసారి కాకపోయినా ఇంత గందరగోళం గతంలో ఎప్పుడూ లేదనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. సరికి ప్రాథమిక పునాది లాంటి మ్యాపింగ్ ప్రక్రియ నుంచే తప్పులు దొర్లాయని పార్టీలు మొత్తుకుంటున్నాయి. దేశంలో ఇంతకుముందు 1951-52, 1960, 1980, 1993, 1995, 2002 సంవత్సరాల్లో సర్ ప్రక్రియ నిర్వహించారు. 1993-95లో ఎన్నికల గుర్తింపు కార్డు జారీ చేసే సమయంలోనూ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను సవరించారు. ఈ అన్ని సందర్భాల్లోనూ పారదర్శకంగా సర్ ప్రక్రియ చేపట్టిన చరిత్ర ఎన్నికల సంఘానికి ఉంది. ప్యూరిఫికేషన్ కోసం ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్నట్టు చెబుతున్న ఎన్నికల సంఘం ప్రజలకు సందేహాలు లేకుండా క్లారిఫికేషన్ ఇవ్వాలి. అందరికీ టెక్నాలజీలో అనుభవం ఉండదు కాబట్టి సర్పై ఓటర్లలో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. సర్ పేరుతో ఏం చేసినా అర్హులైన ఓటర్ల జాబితా కోసమేనని కేవలం మాటలు చెప్పడం కాకుండా ఆచరణలోనూ అదే ఉద్దేశం కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదరాబాదరాగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ కాకుండా తగినంత సమయం ఇవ్వాలి. బిఎల్ఓలను మరింత మెరుగ్గా సన్నద్ధం చేయాలి. ఎన్యూమరేషన్ ఫారాల్లో భాష విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. చదువురాని వారిని పక్కన పెడితే కనీసం చదువుకున్న వారికైనా తేలికగా అర్థమయ్యేలా ఫారాల్లో భాష ఉండటం అత్యవసరం. రాజకీయ పార్టీల ప్రతి అభ్యంతరాన్ని తోసేయకుండా ఓసారి ఓటర్ల అభిప్రాయం కూడా తీసుకుని వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టడం చాలా అవసరం.
ఇలా జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటేనే సర్ ప్రక్రియపై ఓటర్లకైనా విశ్వాసం కలుగుతుంది. లేకపోతే వారు కూడా పార్టీల మాదిరిగానే రకరకాల అనుమానాలు పెంచుకునే అవకాశం చేజేతుల ఈసీని ఇచ్చినట్టవుతుంది. ఇప్పటిదాకా సర్ విషయంలో రాజకీయ పార్టీలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. కానీ వాటన్నింటినీ ఈసీ కొట్టిపారేస్తూ వచ్చింది. పైగా అధికారులు కూడా అంతా సజావుగానే జరుగుతోందని బుకాయించారు. కానీ ఇప్పుడు ఏపీలో ముగిసిన సర్ గణాంకాలు చూసినా, తెలంగాణలో ఆఖరి వారానికి చేరిన సర్ వివరాలు చూసినా బీఎల్ఓలు మొదట్నుంచి వ్యక్తం చేసిన ఆందోళన నిజమైనట్టుగా కనిపిస్తోంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఈసీ తీరుపై మండిపడుతున్నాయి. ఇలా ఇష్టారాజ్యంగా ఓటర్ల జాబితాలు సవరిస్తే ఎలాగని నిలదీస్తున్నాయి. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించిన తర్వాత కూడా సర్ ప్రక్రియ ఎక్కడా మెరుగుపడ్డ దాఖలాలు కనిపించలేదనే ఫిర్యాదులున్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా సమస్యలు పోగుపడ్డాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమే సర్ తెచ్చామన్న ఈసీ మాటను ఓటర్లు మన్నించారు. కానీ సర్ పేరుతో తమను ముప్పతిప్పలు పెట్టడాన్ని మాత్రం సహించలేకపోతున్నారు. అయినా సరే చివరకు ఓటు ఉంటుందా లేదా అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కే కాని సర్కారు ఇచ్చే భిక్షం కాదనే మాటను మాజీ సీఈసీలు కూడా గుర్తు చేస్తున్నారు. గతంలో జరిగిన ఏ సర్లోనూ జరగనంత రగడ ఇప్పుడెందుకు జరుగుతోందో ఈసీ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రస్తుత సర్ ప్రక్రియను, వచ్చిన అభ్యంతరాలను, ఓటర్లు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కనీసం భవిష్యత్తులో అయినా ఇలాంటి పోకడలు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా రాజ్యాంగం అప్పగించిన పవిత్రమైన ఎన్నికల నిర్వహణ బాధ్యతను సజావుగా నిర్వర్తించాలి. అదే సమయంలో ఓటర్ల జాబితాలో అర్హుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలి.